హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ మనకు ఎయిదర్ ఆర్ నైదర్ నార్ అంటే ఏంటనేది చాలా మంది కామెంట్ చేస్తున్నారు, డిఫరెన్స్ అడుగుతున్నారు. దీని గురించి సపరేట్ వీడియో ఉంది, ఇది సపరేట్ వీడియో ఉంది. బట్ అందరూ ఏమంటున్నారంటే దానికి దీనికి డిఫరెన్స్ ఏంది, ఒక వీడియో చేయమని చాలా మంది కామెంట్స్ లో అడిగారు. చూడండి, ఎయిదర్ ఆర్ అంటేనేమో ఇది కానీ అది కానీ అని చెప్పాల్సిన సందర్భంలో, అంటే ఇప్పుడు యాపిల్ కానీ మామిడి పండు ఏదో ఒకటి తింటాను ఆప్షన్ ఉంది మనకు. ఆప్షన్ ఏ ఉంది, ఆప్షన్ బి ఉంది, ఆప్షన్ సి, ఇట్లా ఆప్షన్స్ ఏదన్నా ఒకటి తింటాము, ఏదన్నా ఒకటి చేస్తాము, ఏదన్నా ఒకటి తాగుతాము అంటాం కదా. అలాంటి సందర్భంలో ఎయిదర్ ఆర్ను ఉపయోగిస్తాం. నైదర్ నార్ అంటే రెండు కాదు, నేను యాపిల్ తినను, మామిడి పండు తినను, నెక్స్ట్ పోతే క్యారెట్లు తినను, ఏది తినను, రెండు తినను అనే సందర్భంలో అది కాదు ఇది కాదు అని చెప్పేటప్పుడు నైదర్ నార్ అంటాం. ఇదన్నా అదన్నా ఏదన్నా ఒకటి ఆప్షన్స్ ఉంటాయి మనకు, ఆప్షన్స్ ఉంటాయి కదా, అవి ఎంచుకున్నప్పుడు ఎయిదర్ ఆర్ లో చెప్పాలి. నైదర్ నార్ అంటే అది కాదు ఇది కాదు, ఇదన్నా కావాలి అదన్నా కావాలంటేనేమో ఎయిదర్ ఆర్, ఇదొద్దు అదొద్దు అన్నప్పుడు నైదర్ నార్ లో చెప్పాలి. దాని యొక్క స్ట్రక్చర్ చూడండి, సబ్జెక్ట్ వెర్బ్ 1 వెర్బ్ 2 హెల్పింగ్ వర్బ్ ఎయిదర్ ఆబ్జెక్ట్ ఆర్ ఆబ్జెక్ట్ సేమ్ ఆల్మోస్ట్ అట్నే ఉంటాయి. ఇక్కడ ఎయిదర్ కాడ నైదర్ వస్తుంది, ఆర్ వస్తుంది, నార్ కాడ ఆర్, ఇక్కడ నార్, ఇక్కడ సేమ్ సబ్జెక్ట్. ఇక్కడ వచ్చేసి మనకు ఆబ్జెక్ట్ అన్న కాడ నౌనే రావచ్చు, అబ్జెక్టివ్ అనే రావచ్చు, నౌన్ అయినా అబ్జెక్టివ్ అయినా ఏదైనా ఒకటి రావచ్చు. ఇప్పుడు చూడండి, మనం సెంటెన్స్ ఫామ్ చేద్దాం. అతడు యాపిల్ గానీ మామిడి పండు కానీ తింటాడు. అతడు యాపిల్ అయినా తింటాడు ప్లస్ మామిడి పండు ఏదన్నా ఒకటి తింటాడు, లేదా రెండు తింటాడు. అట్లా అలాంటప్పుడు ఏం చేయాలి మనం, సబ్జెక్ట్ ఏంది ఇక్కడ హీ, వెర్బ్ 1 తింటాడు ప్రెసెంట్ టెన్స్ లో ఉంది కాబట్టి మనకి ప్రెసెంట్ టెన్స్ ఫామ్ వెర్బ్ 1 వస్తుంది. ఈట్, హీ ఈట్స్, ఏం తింటాడు, ఎయిదర్ యాపిల్, ఎయిదర్ యాపిల్ ఆర్ మ్యాంగో. మామిడి పండు మ్యాంగో కదా, మ్యాంగో. హీ ఈట్స్ ఎయిదర్ యాపిల్ ఆర్ మ్యాంగో. అతను యాపిల్ అయినా తింటాడు లేదా మ్యాంగో అయినా ఏదైనా ఒకటి తింటాడు. ఇది ప్రెసెంట్ టెన్స్ లో ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇంకోటి చెప్తా. నెక్స్ట్, అతడు యాపిల్ తినడు మామిడి పండు తింటాడు. ఇందులో ఏమో యాపిల్ కానీ మామిడి పండు కానీ ఏదో ఒకటి తింటాడు. ఇక్కడ రెండు తినడు, యాపిల్ తినడు మామిడి పండు తినడు. దీన్ని ఎట్లా రాయాలంటే హీ తినడు, హీ ఈట్స్ నైదర్ యాపిల్ నార్ మ్యాంగో. అతను యాపిల్ కానీ మామిడి పండు కానీ తింటాడు అంటే ఈ విధంగా, తినడు అంటే రెండు తినడు కాబట్టి ఈ విధంగా. ఇప్పుడు ఇంకోటి చూడండి, ఆమె గుడికి కానీ కాలేజ్కి కానీ వెళ్తుంది. ఆమె గుడికైనా వెళ్తుంది, కాలేజ్కి అయినా వెళ్తుంది, ఆమె ఇష్టం, ఇప్పుడు ఎటైనా వెళ్తుంది. ఇప్పుడు ఏమవుతాం, షీ ఈ వెళ్తుంది, వెళ్ళడానికి ఇంగ్లీష్ ఏమంటాం, గో. షీ గోస్ అని వస్తుంది. ఎక్కడికి వెళ్తుంది మా, ఎయిదర్ షీ గోస్ ఎయిదర్ టెంపుల్ ఆర్ కాలేజ్. ఆమె కాలేజ్కి అయినా వెళ్తుంది, టెంపుల్కి అయినా వెళ్తుంది. ఇక్కడ కాలేజ్కి వెళ్ళదు, గుడికి టెంపుల్కి వెళ్ళదు. షీ గోస్ నైదర్ టెంపుల్ నార్ కాలేజ్. ఈ విధంగా సెంటెన్సెస్ అనేది ఫామ్ చేసుకోవాలి. సింపుల్. ఇదేమో ప్రెసెంట్ టెన్స్ లో అని ఉంటది కాబట్టి ఇట్లా. అతను యాపిల్ కానీ మామిడి పండు కానీ తింటాడు అంటేనేమో ప్రెసెంట్ టెన్స్. తిన్నాడు అంటే ఏమొస్తుంది, ప్రెసెంట్ టెన్స్. తింటాడు అంటే ప్రెసెంట్ టెన్స్. తిన్నాడు అంటే ఏట్, తినేశాడు. నెక్స్ట్, విల్ ఈట్ అంటే తింటాడు, భవిష్యత్. ఈ విధంగా ఇక్కడ మార్చుకోవాలి మనం. ఇక్కడ ఇవి మార్చుకోవాలి, వెర్బ్ 1 వెర్బ్ 2 ఇది ఫ్యూచర్ టెన్స్. అట్లా సేమ్ ఇక్కడ గో, వెంట్, ఈ రెండు వస్తాయి. విల్ గో భవిష్యత్. ఇట్లా ఇంకా ఎన్నైనా చూసి మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. గో, వెంట్, విల్ గో. ఇట్లా ఈ విధంగా సెంటెన్సెస్ అనేది ఫామ్ చేసుకుంటే మనకు ఈజీగా ఉంటుంది. సేమ్ డిఫరెన్స్ ఏం లేదు. ఎయిదర్ ఆర్ అంటేనేమో అదైనా కానీ ఇదైనా కానీ, నాకు ఇల్లు అయినా కావాలి, ల్యాండ్ భూమి అయినా కావాలి, ఈ రెండిట్లో ఏదో ఒకటి అని అంటాం కదా. అట్లా ఇక్కడ నాకు ఇల్లు వద్దు, భూమి వద్దు, కానీ ఆ ఫ్లాట్ కావాలి, ఈ రెండు వద్దు నాకు అని చెప్పాల్సిన సందర్భంలో ఇవి యూజ్ చేసుకోవాలి. సింపుల్ డిఫరెన్స్ ఏం ఉండదు. అది కానీ ఇది కానీ అంటే ఆప్షన్స్ మనకు 2-3 ఆప్షన్లు ఉంటాయి. ఇది నాకు అదొద్దు ఇదొద్దు ఏదొద్దు అంటే ఇది నైదర్ నార్. మీకు కంప్లీట్ గా ఒక వీడియో చేశాను నైదర్ ఆర్ గురించి. మన నెక్స్ట్ లింక్ పైన ఇస్తాను, లేదా ఎండ్ స్క్రీన్ లో ఉంటుంది. ఒకసారి ఆ వీడియో కంప్లీట్ గా చూడండి, అర్థమైపోతుంది. థ్యాంక్ యూ. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ మాత్రం చేయకుండా వెళ్ళకండి. థ్యాంక్ యూ.